స్తోత్రం. స్తోత్రము నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు. ప్రాణాత్మ దేహంలోతో ఇలాగున్నామంటే కేవలము నీ కృప, నీ కృప, నీ కృప. అనేక మంది దేవునిలో సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడుటే నీ చిత్తమై ఉన్నది తండ్రి. నీకు స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా నీకు వందనాలు, స్తోత్రం. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల రాజదైవమా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల రాజదైవమా. ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా. సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా. అసత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల రాజదైవమా. ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. నీలి మేఘమును నీడగా మార్చి, అగ్నిస్తంభమును కాంతిగా నిలిపి, నీలి మేఘమును నీడగా మార్చి, అగ్నిస్తంభమును కాంతిగా నిలిపి, సైన్యములకు నీవే సారథిగా నిలిచి, నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన. సైన్యములకు నీవే సారథిగా నిలిచి, నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన. మా పక్షమయ్యున్న మహారాజువు నీవు, నీకు సాధ్యము కానిదేదైనా కల. సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా,
రాజ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేర్చుచు. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది. క్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, క్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నీతో నేనుందును, సియోనులో నీతో నేనుందును. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. అపరాధులమైన మన జీవితాలను ఆయన మహిమకు మార్చుకుని, ఇదిగో ఏనాడో చనిపోవలసిన నిన్ను నన్ను ఆయన జ్ఞాపకము తెచ్చుకుని ఆయన మహోన్నతమైన కృపతో మనలను బ్రతికించి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు ఆయన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆదిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నిపమించగయే నీ కృపలో అపరాధములను క్షమించు, నిపమించగయే నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. స్తోత్రం. నా కొరకు సిలువలో మరణించిన నా దేవుడు, ఈ లోకంలో ఉన్న వారందరూ నన్ను విడిచిన, నన్ను విడవని నా దేవుని ప్రేమ
ఆయన వాత్సల్యత, ఆయన జాలి, ఆయన కరుణ నాకు తోడుగా ఉన్నది కాబట్టి నేను బ్రతుకున్నాను. యేసయ్యా, నా జీవితకాలం అంతయు నీ కొరకు నమ్మకంగా బ్రతికే కృపనివ్వండి. నీ నామ మహిమార్థమై జీవించే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. సిలువాకు నిను గోటి తిని, తులువాలో చేరి తిని. సిలువాకు నిను వేగొట్టి తిని, తులువాలోనే చేరి తిని. కలుషంబులను మోపి తిని, కలుషంబులను మోపి తిని. దోషుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. థ్యాంక్ యూ యేసయ్యా. ఈ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ మహోన్నతమైన నామమును బట్టి నీకు వందనాలు. రాకడ సమీపిస్తుండగా ప్రభా, నేను సిద్ధపడి అనేక మందిని దేవుని రాకడకు సిద్ధపరిచేటట్లు ఈ ఆత్మతో నన్ను నడిపించమని ప్రార్థించి వేడుకుంటున్నాను. అయ్యా, ఎక్కడ తోలితో వెళ్ళకుండా ఈ ఆత్మతో నన్ను నింపండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. రక్తము నాకై పొందినదే ఫలచేత, చిందీతి రక్తము నాకై పొందినదే ఫలచేత. అపనిందలు మోపితినయ్యో, సందేహమేలనయ్యా. అపనిందలు మోపితినయ్యో, సందేహమేలనయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. స్తోత్రం. ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. శిక్షాకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. శిక్షాకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. అక్షయ భాగ్యమునియా, అక్షయ భాగ్యమునియా. మోక్షంబు చూపితివయ్యా, మోక్షంబు చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. అద్వితీయ దేవుడా నీకు వందనాలు, ఆది సంభూతుడా నీకు వందనాలు. మరణపు ముళ్ళను విరిచిన దైవమా నీకు స్తోత్రము యేసయ్యా. నీ కృపతో నన్ను బ్రతికించినందుకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు స్తోత్రము డాడీ. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ సన్నిధానములో నింపినందుకు వందనాలు. ఏ యోగ్యత లేని నన్ను, ఏ జ్ఞానము లేని నన్ను, ఏ చదువులో ప్రావీణ్యత లేని నన్ను
ఈ లోకంలో ఎందుకు పనికిరానటువంటి వాడినైనా నన్ను నీ కృపలో జ్ఞాపకం తెచ్చుకుని, ఎప్పుడో మరణించిపోవలసిన నన్ను, ఎప్పుడో మట్టికి మట్టిగా మారిపోవలసిన నన్ను, ఈ లోకము నన్ను వద్దనుకున్నా నీవు నన్ను కావాలి అనుకుని నీ ప్రేమతో నన్ను బ్రతికించినందుకు వందనాలు. నీవు నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ దర్శన భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ సన్నిధిలో ఎలా పాడాలో, ఎలా స్తుతించాలో, ఎలా ఆరాధన చేయాలో, ఎలా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలో, ఎలాగ అనేకుల కొరకు ప్రార్థనలు చేసి ఆ ప్రార్థనకు ప్రతిఫలం పొందుకోవాలో, ఈ దీనులకు మీరు ఇచ్చిన ఈ గొప్ప జ్ఞానాన్ని బట్టి, వివేకాన్ని బట్టి, విజ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నా వలన నీకు ఏ ప్రయోజనము లేకపోయినా నా మీద నీవు జాలి, దయ, కరుణ కలిగి ఉన్నందుకు నీకు వందనాలు. నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. నా మరణ పర్యంతము వరకు, లేదా నీ రాకడ సమీపించేంత వరకు నాయనా నీ సువార్తను నేను ప్రకటిస్తాను. నీ కొరకు నమ్మకంగా నేను సువార్త పని చేస్తాను. నీ సన్నిధిలో నీ స్వరాన్ని బట్టి పాటలు పాడతాను. నువ్వు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి స్తుతి ఆరాధన నేను చేస్తాను. నువ్వు ఇచ్చిన వాక్య జ్ఞానాన్ని బట్టి నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. నువ్వు ఇచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి అయ్యా అనేకమైన ప్రతికూల పరిస్థితుల గురించి ప్రార్థించి విజయాన్ని నేను పొందుతాను. నీవు సమస్తము అధికారము కలిగిన జీవితాన్ని నాకు అనుగ్రహించినందుకు, నువ్వు నాతో ఉన్నందుకు నీకు వందనాలు డాడీ. అయ్యా నీ కొరకు నమ్మకంగా జీవించే కృపను నాకు ఇవ్వండి. ఏదేమైనప్పటికీ కూడా నీవు నాతో ఉన్నందుకు వందనాలు. నువ్వు నాతో ఉన్నందుకు వందనాలు. నువ్వు నాతో ఉన్నందుకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకే చెల్లును గాక. ప్రకటన గ్రంథమును నైనా బోధింప సిద్ధమవుచుండగా ప్రభా, అయ్యా అనేకులకు అర్థమయ్యేటట్లుగా, అందరికీ నాయనా వారు మనోనేత్రములు తెరవబడేటట్లుగా ఈ దీనదాసుని వాడుకుని మీరు మా అందరికీ నీ వాక్యాన్ని ప్రకటించి మమ్మలను నీ ఆత్మతో, నీ శక్తితో సంపూర్ణ పరిశుద్ధుల జాబితాలో, సార్వత్రిక సంఘములో, రేపు రహస్య రాకడలో ఎత్తబడే వధువు సంఘములో నేను, నా కుటుంబము, నా స్నేహితులు, బంధుమిత్రులు, రక్త సంబంధికులు ప్రతి ఒక్కరూ ఉండులాగా నా కృపదైచ్యమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించారో, వింటున్నారో, చూస్తున్నారో వారందరి జీవితాల్లో నూతనమైన, అద్భుతమైన, ఆశ్చర్యమైన ఈ గొప్ప కార్యములు చేసి వారిని ఫలభరితముగా మార్చి దేవుని యొక్క రహస్య రాకడలో ఎత్తబడే సార్వత్రిక సంఘములో వారందరూ ఉండులాగిన కృపదైచేసి ఇప్పుడే శారీరక, మానసికమైన బలహీనతలన్నింటినీ, రుగ్మతలను తొలగించి యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్య నామమున విడుదల, విమోచన కలిగించి దేవుని అభిషేకముతో నింపమని ప్రార్థించి వేడుకొని నీ దాసుడిగా మొరపెట్టుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ యేసయ్య.